యూరోప్ అంటేనే ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం 1945 ముగిసిన తర్వాత 80 సంవత్సరాల తర్వాత యూరోప్ మొట్టమొదటిగా అతిపెద్ద యుద్ధాన్ని ఫేస్ చేస్తుందన్నమాట. అది ముఖ్యంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం. ఇప్పుడు ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కేవలం ఏదో రష్యా నాటో ఉక్రెయిన్లకే పరిమితం కాకుండా నాటోకి విస్తరించేసింది. ఇది వాస్తవం అన్నమాట, ఇది రియాలిటీ. ఎవ్రీవన్ షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు నాటోకి ఎలా విస్తరించిందంటే నాటో 32 దేశాల కూటమి, అక్కడ 32 దేశాల కూటమి ఆర్టికల్ 5 ప్రకారం ఒక దేశం మీద అటాక్ చేసి అన్ని దేశాలు కలిసి వెళ్తాయి. కానీ రష్యాకి వ్యతిరేకంగా నాటో యుద్ధం ఎలా చేస్తుందంటే ఉక్రెయిన్ వెనకాల కూర్చుని దానికి ఆయుధాలన్నీ సప్లై చేసి రష్యాతో అది యుద్ధం చేస్తుంది. నాటో ఇండైరెక్ట్గా డైరెక్ట్గా వచ్చే ధైర్యం లేక, అంటే వల్ల ఉక్రెయిన్ లేకపోతే ఉక్రెయిన్ రష్యాతో పోరాటం ఏంటి. అందుకే దీన్ని తీవ్ర అసంతృప్తి కోపోద్రిక్తుడైన వ్లాడిమిర్ పుతిన్ ఒకటే చేస్తున్నాడు. ఇక ఉక్రెయిన్ ఓడించాలి అంటే రష్యాతో డైరెక్ట్ వారికి వెళ్ళాలి అని ఆయన నిశ్చయించుకుని అలస్కాలో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి పుతిన్ డైలాగ్ ఫెయిల్ అయిన తర్వాత ఆగస్టులో ఈయన ఇప్పుడు రష్యా నాటో మీద తీవ్రమైన దాడులు చేస్తుంది. ఎంతటి దాడులు అంటే అవి అసలు నాటో దేశాలు రష్యా మీద తిరగబడ్డానికి కూడా భయం అవుతుంది. ఎందుకంటే నాటో దేశాలు ఒక్కసారి రష్యా మీద తిరగబడితే అది మూడో ప్రపంచ యుద్ధం అనమాట, అన్డిక్లేర్డ్ థర్డ్ వరల్డ్ వార్.